అందరికీ ఒక రూల్, హైడ్రా బాస్ రంగనాథ్కి ఒక రూలా? ఇప్పుడు రంగనాథ్ ఉంటున్న ఇల్లు కూడా బఫర్ జోన్ లోకే వస్తోంది అంటూ ఒక వార్త మ్యాప్లతో సహా వైరల్ అవుతోంది. చెరువుల్ని కబ్జా నుంచి విడిపిస్తానంటున్న రంగనాథ్ తన వరకు వచ్చేసరికి మాత్రం రూల్స్ పాటించరా అంటూ నిలదీస్తున్నారు. హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ చెరువు బఫర్ జోన్ లో రంగనాథ్ ఇల్లు ఉందన్న విమర్శలపై ఆయన TV9 తో మాట్లాడారు. చెరువు కట్టకు 10 మీటర్లు దాటిన తర్వాత ఉండే నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు అంటూ ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు. లేని చెరువు, ఎప్పుడో కనుమరుగైన చెరువు, దానికి ఎప్పుడో కట్టినటువంటి ఒక కట్ట ఇప్పుడు ఏదైతే అది రోడ్డుగా ఉందో దానికి ఏదో మనకు దిగువ ప్రాంతం అంటే లేని దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదో అసలు లేని FTL గురించి మనం చర్చిస్తాం. విజయ్ కుమార్ గారు కడక్నాథ్ కోళ్లను పెంచుతూ 6 నెలల్లో 8 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. FTL బఫర్ అనమాట. ఇది చాలా అంటే వినటానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నది. అండ్ ఇంకోటి, చెరువు కట్టకి కింద ఒక 10 మీటర్ల దాకా మనకు ఆ కట్టకు ఆనుకొని 10 మీటర్ల దాకా ఓపెన్ స్పేస్ పెడతారనమాట. ఎందుకంటే ఆ కట్ట ఏమైనా రిపేర్స్ వచ్చిందనుకోండి, అది కూడా బండ్ హైట్ బట్టి ఉంటుంది. 3.4 మీటర్స్ అయితే కనుక, లోపలైతే కనుక 5 మీటర్స్ విడ్త్ ఉంచాలి. అంటే ఇప్పుడు చెరువు కట్టకి ఏమైనా రిపేర్స్ వచ్చాయనుకోండి, రిపేర్స్ వస్తే కనుక చెరువు కట్టకి అక్కడ వెహికులర్ మూవ్మెంట్ తిరగడానికి, అంటే వాహనాలు తిరగడానికి కోసం అక్కడ కొంత ఒక 10 మీటర్లు వెడల్పు పెడతారు. ఆ ఇల్లు అనేది దిగువ ప్రాంతంలో ఒక దాదాపు 300, మా నాన్నగారు కట్టిన కూడా ఎప్పుడో 1980లో కట్టారు. ఆ ఇంట్లోనే మా ఫాదర్ తోటి మేమంతా ఉంటున్నాం. ఇప్పటికి 44 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. సో అది అక్కడ అసలు బఫరు FTL అనేది ఉత్పన్నమే కాదనమాట. లేని దాని గురించి ఇదంతా సోషల్ మీడియాలో సరే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళతోటి చేస్తూ ఉంటారు కాబట్టి, సో దాన్ని సోషల్ మీడియాలో అది కొత్త ఇది ఇట్లా ఏదో ఈ అబద్ధాన్ని కూడా 4 సార్లు అబద్ధం చెబితే నిజమని నమ్ముతారనే దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది.